క్రైస్తవులుగా మనం కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయాలు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా జ్ఞానపు సంగతులు ఉన్నాయి, చాలా గూఢమైన విషయాలు ఉన్నాయి. కానీ బేసిక్గా కొన్ని విషయాలు మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దేవుడు ఈ భూమి మీదకి మనిషిని పంపించిన తర్వాత భూమి మీద మనిషి బ్రతుకుతూ తిరిగి దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకున్నాడు. అయితే వాస్తవానికి ఏం జరిగిందంటే భూమి మీదకి వచ్చిన మనిషి, ఈ శరీరాన్ని ధరించుకున్న మనిషి, దేవుడు మనల్ని నిర్మించిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని దగ్గరికి మనిషి వెళ్ళాలంటే కూడా పరిశుద్ధుడిగానే ఉండాలి. కానీ దేవుడు ఈ లోకంలో, మనిషి ఈ లోకంలో పాపిగా మారిపోయిన తర్వాత ఈ పాపము మనిషికి దేవునికి మధ్య దూరాన్ని పెంచేసినప్పుడు మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే మనిషికి ఈ భూమి ఏదైతే దేవుడు సృష్టించిందో, ఈ భూమి మీద ఏదైతే ఉందో అది ఎల్లకాలం భూమి మీద ఉండదు. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉందనమాట. ఏదో ఒక రోజు ఉంటుంది కదండి, పంచభూతాలు మిక్కిలి వేయడంతో లైమ్ అయిపోతుంది. ఇవన్నీ లైమ్ అయిపోయే పరిస్థితి ఒకరోజు ఉంది. అంటే లేదా మనిషి తన జీవాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రెండు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఈ టైంలో ఈ మనకి ఇచ్చిన ఈ భూమి మీద మనిషికి ఇచ్చిన కాలంలో మనిషి ఖచ్చితంగా నీతిమంతుడిగా లేదా పరిశుద్ధుడిగా జీవించాలి. లేదంటే కనుక దేవుని దగ్గరికి వెళ్ళలేం. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే మనిషికి ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే నరకం. ఈ నిత్య జీవము నిత్య నరకం, ఈ రెండు నిత్యము ఉంటాయి. ఈ భూమి మీద మనిషి జీవితం పరిమితమై ఉండొచ్చు, కానీ ఏదైతే మనిషి చనిపోయిన తర్వాత జీవితం ఏదైతే ఉందో అది నిత్యము ఉంటుంది. అది నరకం కావచ్చు, నిత్య జీవం కావచ్చు. నిత్య జీవానికి అనే విషయం ఒకసారి పక్కగా పెడితే, నరకానికి వెళ్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. మనందరికీ తెలుసు, గడిచిన వేసవకాలం మనం అనుభవించాం. కొద్దిపాటి అంటే 40 degrees 42 degrees టెంపరేచర్నే మనం తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా మంది ఏసీలు కొనేసుకున్నాం, కూలర్లు కొనుక్కున్నాం, ఇంకా రకరకాలుగా మనం ఆ వేడి నుంచి బయటకు రావడం చాలా ప్రయత్నాలు చేసాం. మరి అదే మనకు ఆ 42 degrees మనకు ప్రమాదం భయంకరమైనప్పుడు, భరించలేనప్పుడు, ఒకవేళ ఈ భూమి మీద మన ఇష్టానుసారంగా జీవించి దేవుణ్ణి విడిచిపెట్టి మనకు నచ్చినట్టుగా జీవితాన్ని కొనసాగించినప్పుడు ఒకవేళ నరకంలో కనుక మనం పడిపోతే నరకంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది? వేసవకాలం 4 నెలలే ఉంటుంది. దీంట్లో మనం ఆ వేసవకాలం నుంచి బయటికి రావడానికి మన దగ్గర చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ అది ఒకవేళ మనం ఆ అగ్నిగుండంలో కనుక పడిపోతే, మన ఇష్టానుసారంగా అగ్నిగుండంలో కనుక పడిపోతే దాని నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. నిత్యము దాంట్లో మలమల మాడిపోవలసిందే తప్ప, ఆ అగ్నిలో కాలిపోవలసిందే తప్ప దాని నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశమే లేదు. దేవుడికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కదా. ఒకవేళ అగ్ని నుంచి దేవుడు చనిపోయిన తర్వాత ఆ ఏదైతే నరకంలో మనం పడిపోయామో ఆ వేదనకరమైన పరిస్థితిని బయటికి తీసుకొచ్చే అవకాశం దేవుడికి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగానే మనకిచ్చిన సమయంలోనే మనం దేవుని కొరకు సమర్పించుకోవాలి. మన జీవితాన్ని దేవుని కొరకు బ్రతకడానికి మన జీవితాన్ని ఎప్పటికప్పుడు దినదినం మార్చుకుంటూ ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. అయితే ఒక క్రమాన్ని, అంటే దేవుడు మనల్ని రక్షించుకోవడం కోసం దేవుడు ఏర్పరిచిన ఒక క్రమాన్ని మీ అందరికీ తెలిసిందే, అయినా కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటనంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. జాగ్రత్తగా గమనించండి. మనిషి పాపము చేసినందున, ఎలా అయితే మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం ఎలాగూ ప్రవేశించిందో, అంటే మనిషి పాపం చేయడం ద్వారా
మరణానికి పాత్రుడయ్యాడు. అంటే పాపం ఎలా వస్తుందంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవడమే పాపం. ఈ పాపం మనిషి చేయడం ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. మనిషి ఏమయ్యాడు? మరణానికి పాత్రుడయ్యాడు. మరణానికి పాత్రుడయ్యాడు. అంటే మరి పాపం చేసిన పరిశుద్ధులు అందరూ చచ్చిపోతున్నారు. అంటే ఇక్కడ మాట్లాడే మరణం ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బతికిన తర్వాత అందరికీ వచ్చే మరణం మాత్రం కాదు. ఇందాక మనం మాట్లాడుకుందాం నిత్య నరకం, దాన్నే రెండు మరణంగా ఇక్కడ చెప్తున్నాం. ఏదైతే పాపం మనిషిలో ఉందో ఈ పాపం మనిషిని ఏం చేస్తుందంటే చంపేస్తుంది, అంటే నరకానికి తీసుకెళ్ళిపోతుంది. దీని నుంచి ఖచ్చితంగా మనిషి ఒక ఆపద మనకు ఉంది, మనకేదో ఒక ఇబ్బంది ఉంది, దాని నుంచి తప్పించుకోవాలంటే మనకు ఏదో ఒక అవకాశం ఉండాలి. అవునా కదా? ఇక్కడున్న మనం అందరం కూడా పాపులము. ఎలా అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పక్కకు పెట్టేసాం కాబట్టి ప్రతి ఒక్కరు మనం పాపులము. ఈ పాపం కనుక ఈ పాపంతో ఇలాగే మనం మరణిస్తే ఈ మరణం తర్వాత మనకేమొస్తుంది? నిత్య నరకం వస్తుంది. నిత్యము నరకంలోనే ఉంటాము. సో దీని నుంచి మనం బయటపడాలి. ఒకవేళ దీని నుంచి బయటపడాలంటే ఒకవేళ మనతో ఏమైనా సాధ్యమైన పనా? ఈ పాపం మనకు అంటకుండా, ఈ పాపం మనలో లేకుండా మనం దీని నుంచి దూరంగా వెళ్ళిపోయి డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోవడానికి మనిషికి ఏమైనా సాధ్యమయ్యే పని కాదు. చాలా మంది ఇలా ఆలోచిస్తారు, ఏంటనంటే నీతి కార్యాలు నేను చేసేస్తాను, నేనే గొప్ప కార్యాలు చేసేస్తాను, ఇలా చేసేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు, పరలోకానికి వెళ్ళిపోతాను, నేను నీతిమంతుడు అయిపోతాను ఆలోచన. ఇదే రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చాలు. ధర్మశాస్త్రం మూలముగా అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏవైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల్ని చేయమని చెప్తుంది. ఆ ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం ఏవైతే పాపం చేయొద్దు అని చెప్తుందో ధర్మశాస్త్రము, ఆ ఆజ్ఞల్ని కైకొనడం అంటే దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇంకా ఏవైతే ఈ మాట ధర్మశాస్త్రం చెప్తుందో వీటన్నిటి వల్ల దేవుడు మనిషి నీతిమంతుడు అయిపోదామని అనుకున్నాడు. కానీ వీటి ఏటి వల్ల మనుషుడు నీతిమంతుడు అవలేకపోతున్నాడు. మీరు ఎవరైనా ట్రై చేశారా? అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, ఇవన్నీ మనిషికి సాధ్యం అవ్వట్లేదు. సాధ్యం అవ్వకపోతే ప్రాబ్లం ఏంటి? మనిషిలో పాపం వస్తుంది. పాపం వస్తే ఏమవుతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. సో దీని నుంచి మనిషి బయటికి రావాలి. ఇది మనిషి వల్ల ఎవరి వల్ల సాధ్యం అవ్వట్లేదు. మనుషులకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి చూశాడు. ఒకవేళ మనిషి అడుగుతాడేమో, దేవా నువ్వు నాకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చుంటే నేను దాన్ని పాటించి నేను నీతిమంతుడిని అయిపోతుంది కదా అని అనుకుంటాడేమని మన పితరులైన ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఏవైతే ఆజ్ఞలు పట్టుకున్న ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. అప్పుడు దేవుడు ప్రేమమయుడు కాబట్టి దేవుడు నీతిమంతుడు. ఒకవేళ దేవుడు ఇందాక మనం ఒక పాటలో కూడా దీర్ఘశాంతం గలవాడు దేవుడు. అదే కనుక దేవుళ్ళు ఆ క్వాలిటీ లేకుండా నువ్వు ఏదైతే ఫాలో అవుతున్నావో, ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రాన్ని కనుక నీకు తీర్పు తీర్చుంటే ఈరోజు మన అందరి పరిస్థితి వేరేగా ఉండేది. మనమందరం నరకంలోనే ఉండేవాళ్ళం. కానీ దేవుడు అలా ఆలోచించలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలి. ఎందుకంటే దేవుడు మనందరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ధర్మశాస్త్రం ద్వారా మనం అందరం నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు వీరి కోసం ప్రత్యామ్నాయంగా ఏదైనా చేసి వీరందరినీ తిరిగి నా పిల్లలైన వీరందరినీ తిరిగి నా దగ్గరికి తెచ్చుకోవాలి, వీరిని నీతిమంతులుగా చేయాలి. దేవుని దగ్గరికి తెచ్చుకోవాలని దేవుని ఆలోచన కరెక్టే. కానీ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం నీతిమంతులమై ఉండాలి, పరిశుద్ధులమై ఉండాలి. లేకపోతే దేవుని మనం చేరుకోలేము. పరలోకం వెళ్ళడం అంటే దేవుని దగ్గరికి వెళ్దాం. అప్పుడు దేవుడు చేసిన ఆలోచన ఏంటనంటే, అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎప్పుడైతే మనిషి పాప అయిపోయి పాపం ద్వారానే చనిపోతూ నిత్య నాశనానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి తన పిల్లలైన వారందరినీ తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవడానికి దేవుడు చేసిన ఆలోచన రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా
పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇది దేవుడు మన కొరకు దేవుడు చేసిన ప్రణాళిక. పాపము వలన జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇంకో మాట కూడా ఉన్నది, మన అందరికీ తెలిసిన మాట. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవనేది విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇంకా ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మన అందరికీ ఉంటుంది, అది కూడా చదవండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొనిను. పాపులమైన మనకు మనంగా నీతిమంతులు అవలేకపోవడం, మన నిస్సహాయత దేవుడు చూసి దేవుడు మనల్ని అందరూ కనికరపడి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక ఏంటంటే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. క్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయాలనుకున్నాడు. అలా చేసి మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. ఇది వినడానికి ప్రతిసారి మనం చాలా సార్లు వినేసి ఇది మనకు చాలా చిన్న విషయంగా కనపడుతుండొచ్చు, కానీ ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు, ఈ ప్రపంచంలో అతి భయంకరమైన పరిస్థితి ఏంటంటే పాపం ద్వారా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడం. ఇది ప్రపంచంలో అతి భయంకరమైన పరిస్థితి. ఒక మనిషి జీవితంలో ఎప్పటికీ జరగకూడదు అనుకునే పరిస్థితి ఏదైనా ఉంది అల్టిమేట్ గా అంటే ఇది ఒక్కటే, నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు. ఇలాంటి విషయంలో దేవుడు నాకెందుకులే అని విడిచిపెట్టేయకుండా వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చారు. దాని ప్రకారం తీర్పు ఇచ్చేస్తే ఎవరు వస్తారో వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్నామని ఎవరైతే వాళ్ళు నరకాగ్నికి వెళ్ళిపోతారు అని దేవుడు వదిలేదు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మళ్ళా మనకు ఒక ప్రణాళిక చేశాడు. ఈ ప్రణాళిక ఎంత గొప్పదంటే ప్రియులారా, ఎంత గొప్పదంటే తన ప్రియ కుమారుణ్ణి తెలిసి తన ప్రియ కుమారుని మనందరి కోసం బలి చేసే ప్రక్రియ. దేవుడు మనందరిని రక్షించడం కోసం దేవుడు ఏర్పరచుకున్న ప్రణాళిక ఏంటో తెలుసా? తన కుమారుని మనందరి కోసం ఇచ్చేయాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? నా కుమారుడు 42 డిగ్రీల సెంటిగ్రేడ్ వేసవకాలంలో ఇస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాడు. దానికి చాలా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాడు. అలాంటిది నిత్య నరకాగ్నిలో వేసేస్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు ఆవదు. అక్కడ ఆత్మ ఎప్పటికీ చావదు, అలాగే ఉంటాడు, అగ్నిలో కాలిపోతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి నా కుమారుడికి వస్తే వాళ్ళని ఎవరు రక్షిస్తారు అనుకుని ఆయన వేసిన బృహత్తరమైన కార్యక్రమం, బృహత్తమైన ఆలోచన ఏంటనంటే యేసుక్రీస్తుని మన అందరి కోసం అర్పించేయాలను, తన ప్రేమించిన తన ప్రియకుమారుని మనకి ఇచ్చేయాలనుకోండి. ఎందుకంటే మనల్ని పరిశుద్ధంగా చేయాలి, మనందరినీ నీతిమంతులుగా చేయాలి, మన నిర్దోషులుగా చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆయనకున్న ఒకే ఒక్క ఆప్షన్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, యేసుక్రీస్తు ఆయనే మన కొరకు అర్పించేశారు. అయితే యేసుక్రీస్తు వారిని మన కొరకు అర్పించేశారు. ఇది మనందరికి తెలిసిన విషయమే. యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన సిలువలో మరణం అయిపోయారు. ఓకే, ఇప్పుడు మనకేంటి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి మనందరి పాపాల కోసం ఆయన సిలువలో బలైపోయిన రక్తాన్ని కార్చిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటనంటే అంటే నీతి మనిషికి ఎలా ఆపాదించబడుతుందంటే ఇదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. చాలు. యేసుక్రీస్తుని ఆయన ఈ లోకానికి పంపించి మన కోసం ఆయన సిలువలో బలై రక్తం కార్చి ఆయన చనిపోయి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు మనుషుల్ని రక్షణ ఎలా అయితే మనుషుల్ని నడిపించాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటనంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ద్వారా ఏం జరుగుతుందంటే బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఏం జరుగుతుందంటే బాప్తిస్మం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి పాలివారం అవుతున్నాం. ఎవరి మరణంలోకి పాలివారం అవుతున్నాం? క్రీస్తు మరణంలోకి పాలివారం అవుతున్నాం. క్రీస్తు మరణంలోకి పాలివారం అవడం అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటున్నామో యేసుక్రీస్తు వారి మరణంలో మనం కూడా పాలివారం అవుతున్నాం. అంటే మనం కూడా చనిపోతున్నాం. యేసుక్రీస్తు వారి మరణంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు వారి మరణంలో జరిగినప్పుడు ఏం జరిగింది? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు మనకేం జరుగుతుందంటే మనం కూడా చనిపోతున్నాం, పాతి పెట్టబడుతున్నాం, తిరిగి లేపబడుతున్నాం. చనిపోయినప్పుడు పాపిగా మనం చనిపోతున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ఆ మరణాన్ని మనం అంగీకరిస్తున్నామో, ఆ మరణాన్ని మనం విశ్వాసం ఉంచుతున్నామో, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మీరు కింద వచనం చూడగలిగితే 8వ వచనం చదవండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముచున్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారో అసలు ఆయనకి మరణం లేదు. మరణం ఎందుకు లేదు? యేసుక్రీస్తు వారికి మరణం ఎందుకు లేదు? ఇందాక నేను చెప్పాను. అసలు మరణానికి కారణం ఏంటి? పాపం. ఆయనలో పాపం లేదు. సో ఆయన ఏమయ్యాడు? ఇక జీవిస్తాడు, ఎప్పటికీ జీవిస్తాడు. పాపం లేనప్పుడు ఏమవుతుంది? మరణం ఉండదు. మీకు అర్థమవుతుంది? నా మాటలు కన్ఫ్యూజన్గా ఉన్నాయి. మనిషికి పాపం ఉంది మనిషిలో. ఈ పాపం వల్ల మనిషి దేన్ని జయించలేకపోతున్నాడు? మరణాన్ని జయించలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు మనం మరణాన్ని జయించాల్సిన పరిస్థితి ఉంది. మరణాన్ని అంటే నిత్య నరకాన్ని, మరణాన్ని జయించాల్సిన పరిస్థితి. అంటే నరకాగ్నికి వెళ్ళిపోకుండా మనం కాపాడబడాలంటే మరణాన్ని జయించాలి. మరణాన్ని జయించాలంటే పాపం మనలో ఉండకూడదు. ఈ పాపం మనలోంచి ఉండకూడదు అని అంటే మనకు ఒకే ఒక మార్గం క్రీస్తు. యేసుక్రీస్తు మరణంలోకి మనం పాలివారం అవ్వాలంటే మనం ఏం చేయాలి? బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా అది మరణంలోకి పాలివారం అవ్వాలి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే చనిపోయి 3వ రోజున లేచాడో, ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుని లేపబడతామో అప్పుడు మనం ఎలా తీర్చబడుతున్నాం? మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, పరిశుద్ధులంగా తీర్చబడుతున్నాం, నిర్దోషులంగా తీర్చబడుతున్నాం. ఇది ఇలా తీర్చబడడం ద్వారా మనం దేవునికి పిల్లలుగా ఉంటాం. ధర్మశాస్త్రం ద్వారా మనకి ఈ అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితులకు మనం వెళ్ళలేకపోయాం. అప్పుడు దేవుడు ఒక ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాలనుకున్నాడు. ఇక్కడ మీ అందరిలో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేను సడన్ గా మిమ్మల్ని ముందు వచ్చి ఇక్కడ నీతిమంతులు ఎవరో చేతులు ఎత్తున్నది అనుకోండి, ఎంతమంది ఎత్తారు? నీతిమంతులు ఎవరో చేతులు ఎత్తమంటే ఎవరైనా ఎత్తారా? ఇదే పొరపాటు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు. మనం ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచనలోనే ఉండిపోయాం. క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకి నీతి అనే విషయాన్ని మనం పక్కకు పెట్టేసాం. మనకి ఈ స్పృహ లేకపోవడం వల్ల మన క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న లోపం ఇది. అసలు ఏం జరిగింది? దేవుడు ఏం ప్రణాళిక వేసాడు మన పట్ల? ఏంటి దేవుడు మనకి ఏమి ఒక మార్గాన్ని మనకి ఏర్పరిచాడు? ఇది మనకు తెలియకపోతే మనం ఎలా జీవిస్తాం? ఆలోచించండి పిల్లలు. యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని మన అందరి కోసం ఏర్పాటు చేసినప్పుడు అసలు దాని ఉద్దేశం ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశాడు, ఏంటి అనే విషయం మనకు తెలియదు. నువ్వు బాప్తిజం తీసుకున్నావా? నా తీసుకున్నావు. నువ్వు విశ్వాసమైనా విశ్వాసమే. నువ్వు నీతిమంతుడువా? కాదు. ఈ ఆలోచన విధానం పోవాలి ఫస్ట్. ఎందుకంటే నీతి నువ్వు చేసిన క్రియలు బట్టి రావట్లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు బట్టి రావట్లేదు నీతి. నీకు నీతి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తుని బట్టి. నువ్వు ఒకవేళ నీతిమంతుని కాదన్నావు అనుకో, నువ్వు యేసుక్రీస్తు మరణాన్ని అంగీకరించట్లేదని అర్థం. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా నేను నీతిమంతుని కాదు అంటున్నావు అంటే క్రీస్తు మరణాన్ని నువ్వు అంగీకరించట్లేదు అని అర్థం. మీకు అర్థమవుతుందా? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులం అంటే ఇందులో మనం అతిశయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇది కృపావరము. ఇది ఎలా వచ్చింది మనకి? ఇందాక మనం చదివాం కదా,
ఏలయనగా పాప వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. కృపావరము అన్నాడు. కృపావరము. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? అది కృప అంటే అది కూడా చూద్దాము. 11వ అధ్యాయం రోమపత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇకను కాకపోవును. దీని అర్థం ఏంటంటే, కృప అంటే ఏంటంటే నువ్వు చేసుకుంటే నీకు వచ్చింది కాదు, ఎవరో నీకు ఫ్రీగా ఉచితంగా ఇస్తే వచ్చింది. ఒకవేళ నువ్వు చేసుకుంటే నీకు వచ్చిందా కదా కృప కాదు. మన అందరం ఎలా జీవిస్తున్నాం అంటే మన బ్రతికి ఎలా ఉంది ఈరోజు? దేవుని కృప పట్టే కదా. మనం ప్రార్థన చేస్తాం, మాట్లాంటాం, ఇదంతా దేవుని కృప అంటాం. మనం సంపాదించుకుంటాం, చేస్తాం, అన్ని చేస్తాం, ఇదంతా ఎలా వచ్చిందంటే ఇదంతా దేవుని కృప అంటాం. దేవుని కృప అంటే ఏంటంటే నువ్వు సంపాదించుకుంటే వచ్చింది కాదు, దేవుడు అనుకుని నీకు ఇస్తే వచ్చింది కృప. ఓకేనా? ఇప్పుడు నీకు రక్షణ ఎలా వచ్చింది? దేవుడు అనుకుని నీకు ఇస్తే వచ్చింది. నువ్వు అది స్వీకరించలేకపోతున్నావు, అది ప్రమాదం. అదే ప్రాబ్లం ఇక్కడ మనకి. నువ్వు అది స్వీకరించలేకపోతున్నావు. దేవుడు నీకు ఉచితంగా నిన్ను తన కృపచేత నేను నీతిమంతుడిగా తీస్తే నువ్వు నీతిమంతుడిని ఒప్పుకుంటాకే దాన్ని స్వీకరించడానికి నీకు ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే దాని గురించిన అవగాహన మనలో లేదు ఫస్ట్. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తండ్రి యొక్క కృపను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది ప్రతి ఒక్కరు స్పృహలో ఉండాలి. ఆ తర్వాత అంటే ఈ విషయాల్లో మీకు పదే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బాప్తిసం కార్యక్రమం ఉంది కాబట్టి బాప్తిసం తీసుకుంటున్నప్పుడైనా సరే దీని గురించి ఒక అవగాహన మనకుంటే మనం తర్వాత మన బ్రతికేలా బ్రతకాలనేది మనకు అర్థమవుతుంది. ముందు మనం నీతిమంతులమని ఎరిగితే నీతివంతమైన జీవితాన్ని ఎలా జీవించాలో మనకు దేవుడు నేర్పిస్తాడు. మనం పైకి మాత్రమే దేవుని బట్టి నేను నీతిమంతుడినయ్యాను, దేవుడిని బట్టి నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్తున్నాను తప్ప ధైర్యంగా నీతిమంతులను ఒప్పుకోలేకపోతున్నాం. మనం ఆ శరీర సంబంధమైన జీవితాన్ని ఒకసారి ఆలోచన విధానాన్ని పక్కకు పెట్టేద్దాం, ఆత్మీయంగా ఆలోచిద్దాం. ఇంకా చాలా విషయాలు ఏంటంటే చాలా మంది అసలు మనం ఎలా ఎంచుకోవాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఒకసారి మీరు 6వ అధ్యాయం రోమపత్రిక 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అర్థమవుతుందా? మనల్ని మనం ఎంచుకోవాలి. కానీ మనం ఏమని ఎంచుకుంటాం? నేను పాపిని, ఇలా ఎంచుకుంటాం. మనం పాపిని అంటున్నామని అంటే అసలు ఇంతకుముందు జరిగిపోయిన కార్యక్రమం అంతా ఏమైనట్టు? మనం ఎంచుకోవాల్సింది ఏమైనా ఎంచుకోవాలి? సజీవులుగా ఎంచుకోవాలి. ఈ సజీవం మనకు ఎలా వచ్చింది? ఈ జీవం మనకు ఎలా వచ్చిందంటే క్రీస్తుని బట్టి వచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ క్రైస్తవులు తెలుసుకోవాల్సిన బేసిక్ విషయం. ఇది బేసిక్ అండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను చెప్తున్న విషయం అంట, క్రైస్తవులు అవుతున్న వారు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన బేసిక్ అంటే స్టార్టింగ్ అంటే అది నేర్చుకోవాల్సిన బేసిక్ విషయం అది. వాటి విషయంలో కూడా మనకు పరిపూర్ణ లేదంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకుంటాం. మనల్ని మనం నీతిమంతులుగా ఎంచుకోవాలి, సజీవులుగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనం ఇది నేను పాపాన్ని బట్టి చనిపోయాను బాప్తిస కార్యక్రమంలో, నీతిని బట్టి జీవిస్తున్నాను. ఇప్పుడు మనం నుంచి జీవించే జీవితం ఏంటంటే నీతిని బట్టి జీవిస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన నీతిని బట్టి జీవిస్తున్నాం. ఈ స్పృహ మనలో ఉండాలి. ఇంకా నేను కొన్ని విషయాలు మన సంఘంలో గమనించిన విషయం ఏంటంటే చాలా మంది ఒకవేళ ఆ వారంలో అంటే ఇదే ప్రాబ్లం అంతా ఈ మైండ్ సెట్ వల్లనే వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఆయన శరీరం రక్తంలో చేయి వేయట్లేదు. అంటే ఒకవేళ వాళ్ళ ఆఫీస్లో కానీ వాళ్ళ వర్క్ స్పేస్లో కానీ జరిగిన కొన్ని విషయాల వల్ల ఎందుకు వాళ్ళ మనసు అంగీకరించక ఎందుకు చేయట్లేదు. కానీ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు చేస్తుంది నీకు వచ్చింది నిన్ను బట్టి కాదు. నువ్వు అలా ఆలోచించాలి ఫస్ట్. ఈరోజు చేస్తుంది నీకు వచ్చింది నిన్ను బట్టి కాదు, క్రీస్తుని బట్టి నీకు వచ్చింది. నువ్వు దా విషయంలో ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? అసలు ఆయన శరీరాన్ని రక్తాన్ని ఎందుకు తీసుకోమన్నాడు? యేసుక్రీస్తు వాడిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టం లేదా? లేదా నువ్వు మరొక రోజు ఎప్పుడైనా నీతిమంతుడు అయిపోతావా? మరొక రోజు ఎప్పుడైనా నీకు నువ్వుగా ఇవన్నీ పక్కకు పెట్టేసి చేయగలవా? అది సాధ్యం కాదు.
శరీరము రక్తం వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరం ద్వారా మనకి ఏమైంది, ఆయన రక్తం ద్వారా మనకి ఏమొచ్చింది, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి ద్వారా మనకి అనుగ్రహింపబడిన ఆ గొప్ప కృప ఏంటి, ఇవన్నీ మనకు అర్థం కావాలి. అది తీసుకుంటున్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. అందుకోసమైన శరీరాన్ని రక్తాన్ని తీసుకోమని చెప్పాడు. ఇవన్నీ మనం పక్కకు పెట్టాలి. మన ఆలోచనలో ఏదో, మన మైండ్లో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయాం, దానికోసం వెళ్తున్నాం తప్ప. ఇదంతటికీ ప్రాబ్లం ఏంటంటే వాక్యం మనం సరిగ్గా చదవలేకపోవడం, వాక్యాన్ని ఆలోచించలేకపోవడం, వ్యక్తుల మీద ఆధారపడిపోవడం, దేవుని మీద ఆధారపడలేకపోవడం. వ్యక్తుల మీద ఆధారపడిపోయాం, రకరకాలుగా చెప్తే బోధలు వచ్చేసినాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఏదైతే మన మైండ్ సెట్లో మనం ఫిక్స్ అయిపోయామో రక్షణ గురించి. గత వారం మేము అన్న కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు, అన్న నీకు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, నువ్వు ఎందుకని బాప్తిసం విషయంలో వెనకడిగేస్తున్నావు, ఏంటి అసలు ఏంటి నీకు అడ్డంకి ఏంటి అని అడిగాను. అన్న ఏమన్నాడంటే ఇదే ప్రాబ్లం, సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ చెప్పాడు. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో పనిచేసే దగ్గర రకరకాల విభిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అవన్నీ అది దేవునికి అంత ఇబ్బందికరంగా ఉంటాయేమన్నా దేవునిలోకి వస్తే అని నేను వెనకడిగా. బాబోయ్, నిజంగా దేవుడు మన ఇళ్ళు ఎంత కృప చూపించాడంటే పరిస్థితులు బయట ఎంత ఘోరంగా ఉన్నాయండి, ఎంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. బయటికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో రాడో చెప్పలేని పరిస్థితి. సెకండ్లలో వందలలో మరణాలు జరిగిపోతున్నాయి. మన కళ్ళ ముందు ఎన్ని జరిగిపోతున్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు నువ్వు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు అంటే ఆయన కృప. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు అన్న ఆ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా అలా నిర్ణయం తీసుకోలేని వారు ఎవరైనా ఉన్నా సరే ఆలోచించి, మనం దేనికైనా అతిథులమండి. మనం ఆలోచన చేయొచ్చు. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, చాలా బాగా చదివేవాడు, చాలా బాగా అంటే టాపర్ అనమాట. నేను కూడా కొన్ని అర్థం కానప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయించుకునేవాడు. చాలా క్రితం నాకు ఒకసారి ఫోన్ కాల్ చేసి శేఖర్ డబ్బులు ఉంటే పంపించాలని అడిగితే నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా అని చెప్పాను. ఓకేరా నో ప్రాబ్లం అని చెప్పి పెట్టేశాడు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతనికి 2 కిడ్నీలు పాడైపోయినాయి, డయాలసిస్ చేస్తాం, డబ్బులు సరిపోవట్లేదని. సరే, అసలు నేను ఎందుకు మరి అప్పుడు నాకు అంత ఇది అవ్వలేదు. ఒకసారి ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కూడా అన్నాను, అరే ఇలా ఉందని నాకు తెలిసిందిరా, ఒకసారి అడ్రస్ అది కనుక్కోండి, మనం అందరం కలిసి ఏమన్నా చేద్దామని అన్నాం. రీసెంట్గానే మా గ్రూప్లో, మా కాలేజ్ గ్రూప్లో పెట్టారనమాట. అతను చనిపోయాడు. యాక్చువల్గా ఇప్పుడు నేను చనిపోయాడు కాబట్టి ఆలోచిస్తున్నానండి. మేము చదువుకునే టైంలో నేను ఫలానా టైంకి ఇలా చనిపోతానని ఊహించాడా? మనం ఇప్పుడున్న పరిస్థితిని చూసి భవిష్యత్తు బాగుంటుంది, ఇలాగే ఉంటుంది అనుకుంటాం. ఇలా ఉండకపోవచ్చు. ఆలోచన చేయండి. లేకపోతే మనం అనుభవిస్తున్న అనేకమైన ఏవైతే ఆర్భాట మనం బయట లోకాన్ని అనుభవిస్తున్నాం, ఈ అనుభవించే మన తర్వాత ఉండవేమో అని ఆలోచిస్తున్నావేమో. ఒకవేళ వీటి గురించి కనుక నువ్వు వెనకడిగేస్తే రేపొద్దున చాలా భయంకరమైన భవిష్యత్తును చూడాల్సి వస్తుంది. ఈరోజు ఒక సరైన నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకోకపోతే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. అంటే భయంకరంగా అంటే మళ్ళా తర్వాత ఈ లోకంలో ఉన్నట్టు కొన్ని రోజులు కష్టాలు ఉండేది మళ్ళీ అలా ఉండదు. నిత్య నరకం అంటే నిత్యము యుగాలు నరకంలోనే ఉంటాం. ఇలాంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రియులారా, వెనకడుగేయొద్దు. మీకున్న అసలు ఒకసారి మీకు ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడ ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళు ఈరోజు మన సంఘంలో నిలబడి ఉన్నారో వాళ్ళకి ఒక క్వశ్చన్ మీరు వేసుకోండి. ఇప్పుడు ఉచితంగా దేవుడు ఈ లోకంలో ఎవరికి సాధ్యపడిన ఒక రక్షణని దేవుడు, అంటే మనిషి నీతిగా మారలేని పరిస్థితికి మనిషిని ఒక అవకాశాన్ని దేవుడికి ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావో ఒకసారి నువ్వు క్వశ్చన్ వేసుకో. అంత గొప్ప రక్షణ నీ దగ్గరికి వస్తే మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకో. ఏమడ్డు వస్తుంది మీకున్న అలవాట్లు మానుకోలేకపోతున్నారా? లేకపోతే మీకున్న పరిస్థితుల్లోంచి బయటికి రాలేకపోతున్నారా? అలవాట్లలోంచి బయటికి రాలేకపోతున్నారా? ఇది మీరు ఎప్పుడైతే భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారో అప్పుడు ఇవి మీకు చాలా చిన్నగా కనపడతాయి. అప్పుడు బాధపడతారు. ఏమని తెలుసా? ఇలాంటి చిన్న విషయాలు నేను ఎందుకు వదులుకోలేకపోయాను, వీటి కోసం నేను ఆ చిన్న వాటి కోసం, అశాశ్వతమైన వాటి కోసం నా జీవితాన్ని వృధా చేసుకుని నేను దేవునికి దూరంగా అయిపోయి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండాల్సి వచ్చిన నువ్వు బాధపడినా సరే నువ్వు అక్కడి నుంచి బయటికి తప్పించుకునే పరిస్థితే ఉండదు. మనందరికీ తెలుసు, కథలా చెప్పుకున్నాం. ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు? వేదన పడతా ఉన్నాడు ధనవంతుడు. వేదన పడుతున్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది అతనికి. ఏమని వచ్చింది? ఇంటి దగ్గర మా వాళ్ళు ఉన్నారు,
ఈ బాధ నేను అనుభవించలేకపోతున్నాను, పర్లేదు, పోనీ నాకు ఇది తప్పదు అనుకోండి, నేను వెళ్ళే పరిస్థితి లేదు, ఇంటి దగ్గర మా వాళ్ళలో వాళ్ళకి చెప్పడానికైనా నన్ను చూపించండి, నేను కానీ చూస్తే వాళ్ళు అప్పుడైనా మారతారేమో అని అడుగుతున్నాడు. చూడండి, బాధ్యత ఎప్పుడైనా సరే మనకి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితులు వచ్చే ఉంటాయి. ఏమంటారు, చేతులు కలాక ఆకులు పట్టుకోవడం అంటారు కదా. పరిస్థితులు అన్ని చేదాటిపోయి మనం ఏమీ చేయలేం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. కాబట్టి ప్రియులారా, దేవుడితో గొప్ప రక్షణ మనకి ఇస్తున్నప్పుడు దాన్ని స్వీకరించడానికి మనకేంటి ఇబ్బంది? మీ మనసులో ఏదో పెట్టేసుకోకండి, బాప్తిసం తీసుకుంటే నేను ఇలా బ్రతకాలేమో అలా బ్రతకాలి. బాప్తిసం తీసుకుంటే జరిగే ఒక గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తే మనం ఇవన్నిటిని తట్టుకుని ఎలా బ్రతకాలో పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. వాక్యానికి కనుక నువ్వు లోబడి జీవించగలిగితే నిన్ను ఎలా నడిపించాలో దేవుడు తెలుసు. ఇప్పుడు తన సొంత కుమారుడినే మన కోసం పంపించే అంత ప్రేమ మన మీద ఉన్నప్పుడు మనల్ని ఫ్రీగా విడిచిపెట్టేస్తాడా దేవుడు? చెప్పండి, విడిచిపెట్టడం. తన ఆత్మను మనలో ఇస్తాడు, మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. కాబట్టి ప్రియులారా, మరొకసారి ఒక సహోదరుడికి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఇప్పటికైనా సరే ఎవరైనా ఇంకా రక్షణ పొందవాలని ఉంటే దయతో ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి. ఎన్నాలో చాలా సింపుల్. అసలు మనిషి లైఫ్ ఈరోజు ఎంత కామన్ అయిపోయింది, ఎంత సింపుల్గా వెళ్ళిపోతుంది అని అంటారంటే, రోడ్డు మీదకి వెళ్ళిన మనుషుడు తిరిగి వస్తాడో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఎవరికి గ్యారంటీ లేదు, డబ్బున్నవాడికి కూడా గ్యారంటీ లేదు. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడు తన కృపను బట్టి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనందరి కోసం బలి చేస్తే దాన్ని కూడా మనం స్వీకరించాలి. ఇంకొక విషయం చెప్తానండి. ఇప్పుడు లోకంలో ఉన్న సహోదరులు, వాళ్ళు వేరే వాళ్ళ విశ్వాసాలను పాటిస్తున్న వాళ్ళు దాని గురించి అలాగే పూర్తి అవగాహన లేకపోయినా కానీ దానికోసం ఈరోజు ప్రాణాలు ఇచ్చేస్తే సిద్ధపడిపోయారు. మీకు తెలుసు కదా, మీ అందరూ తెలుసు కదా. మన సహోదరులు, మన బయట వేరే విశ్వాసాలను పాటిస్తున్న సహోదరులు, అది సత్యమో అసత్యమో పక్కకు పెడితే ఈరోజు ఫ్రెండ్షిప్ను కూడా కాదని వాళ్ళు దానికోసం వాళ్ళు ఎంత పరితపిస్తున్నారో మీరు చూడండి. కానీ మరి సత్యాన్ని, జీవం కలిగిన దేవుని కలిగి ఉన్న మనం దానికోసం ఎంత జీలు కలిగి ఉండాలి? అసలు అవన్నీ మనలో లేదు. మనం విచిత్రమైన విషయం ఏంటంటే, మన క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. మన ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే మన వర్క్ స్పేస్ లో మన క్రైస్తవులు అని చెప్పుకుంటే చిన్న చూపు చూస్తారేమో, ఇది ఎక్కువ ఫీల్ అయిపోతుంటాం. కానీ మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమే మన క్రైస్తవులు అని. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఏకైక మార్గం, నిత్య జీవానికి వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం అది మనం కలిగి ఉన్న మనం ధన్యులం. ఈ విషయాన్ని చెప్పడానికి మనం ఇబ్బంది పడిపోతాం. అది ఒకవేళ మన క్రైస్తవుల అయితే నలుగురు ఎగతాళి చేస్తారేమో, ఎగతాళి పడి మనం దూరంగా వెళ్ళిపోతే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. దయతో గుర్తుపెట్టుకోండి, ఇదే చివరి అవకాశం అనుకోండి. ఎందుకంటే మరొక అవకాశం ఉంటుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఉన్న సమయంలోనే క్రీస్తుని తెలుసుకుందాం. క్రీస్తుని బట్టి మన జీవితాన్ని నీతిమంతులుగా ఎంత సింపుల్ అండి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు అన్ని పాటిస్తే నీతిమంతులు అవ్వలేకపోతున్నప్పుడు కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీతిమంతుని చేస్తుంటే ఇది కాదనుకుని దూరంగా వెళ్ళిపోతుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఎవడుంటాడు? కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుడు మనం నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. విశ్వాసులుగా క్రీస్తునందు విశ్వాసం అని అంటే ఎప్పుడైతే క్రీస్తు మరణం నుంచి తిరిగి లేచాడో అది మనం నమ్మి బాప్తిస్మం ద్వారా మన ఆయన మరణంలోకి పాలువారమై మనం కూడా జీవాన్ని పొందుకుని దేవుడు నా మహాలోకానికి చేరుకోవాలని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను.